శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 25, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, శుక్లపక్షం, తిథి నవమి, సాయంత్రం 6:27 వరకు. ఉపరి దశమి, వారం శనివారం, నక్షత్రం ఆశ్లేష, రాత్రి 8:04 వరకు. ఉపరి మఖ, యోగం స్థూల, రాత్రి 11:43 వరకు. ఉపరి వృద్ధి, కరణం బాలువ, ఉదయం 6:50 వరకు. కౌలువ సాయంత్రం 6:27 వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం సాయంత్రం 6:29 నుండి 8:04 వరకు. అభిజిత్ కాలం పగలు 11:40 నుండి 12:31 వరకు. వర్జ్యం ఉదయం 8:57 నుండి 10:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:46 నుండి 7:27 వరకు. రాహుకాలం ఉదయం 8:51 నుండి 10:31 వరకు. గుళిక కాలం ఉదయం 5:46 నుండి 7:21 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:15 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:46 నుండి 8:18 వరకు. సంగమకాలం 8:18 నుండి 10:50 వరకు. మధ్యాహ్న కాలం 10:50 నుండి 1:21 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:21 నుండి 3:53 వరకు. ఆబ్దికం తిథి వైశాఖ శుద్ధ నవమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:25 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:25 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:43 వరకు. నిషేధి కాలం రాత్రి 11:43 నుండి 12:28 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5 గంటల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:46. అస్తమ సమయం సాయంత్రం 6:25. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:54. అస్తమ సమయం సాయంత్రం 6:35. సూర్యరాశి మేషం, చంద్రరాశి కర్కాటకం మరియు సింహం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభ రాశి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చికాకులు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. మిథున రాశి కుటుంబ సభ్యుల ధన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా భాగస్థులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కర్కాటక రాశి దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు ఉండవు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. సింహరాశి
గృహంలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సమకూరుతాయి. కన్య రాశి పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత కష్టపడాలి. పాత రుణాల ఒత్తిడి వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. వృశ్చిక రాశి కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ధనస్సు రాశి గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంతవరకు బయటపడతారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారమున అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. మకర రాశి నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. బంధుమిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. కుంభరాశి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశపడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. మీనరాశి నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలుంటాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వలన మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయకపోవటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.